అందరికీ నమస్కారం. ఉపాధ్యాయుల మరియు ఛాత్రోపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీంట్లో అర్హత సాధించడానికి మనం టెట్ 2 సైన్స్లో ఫిజికల్ సైన్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది. దీంట్లో మనం మొదటి చాప్టర్లో ఈజీ ప్రశ్నల గురించి గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీడియం లెవెల్ మరియు హయ్యర్ ఆర్డర్ ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న అనగా క్వశ్చన్ నెంబర్ 8, ఘర్షణ ఉపయోగకరమైన ఉదాహరణ ఏది? విచ్ ఈజ్ ఎ యూజ్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రిక్షన్? అంటే ఘర్షణ వల్ల మనకు లాభం జరిగే ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏ కార్ టైర్ స్లిప్పింగ్, బి వెహికల్ స్టాపింగ్, సి మెషిన్ ఓవర్ హీటింగ్, డి వేరింగ్ ఆఫ్ షూస్. ఇక్కడ మనం లాభం అంటే మనకు లాభం జరిగే ఉదాహరణ వెహికల్ స్టాపింగ్. వెహికల్ అంటే ఎప్పుడైతే మనం బ్రేక్స్ వేస్తామో వెహికల్కు అది ఆగడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఘర్షణ అనేది లేకపోయినట్లయితే వెహికల్స్ ఆగవు, తద్వారా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు యూజ్ఫుల్ వెహికల్ స్టాపింగ్. కార్ టైర్ స్లిప్ అవుతుంది, మెషిన్ ఫ్రిక్షన్ వల్ల వేడి కావడం జరుగుతుంది. వేరింగ్ ఆఫ్ షూ వేసుకోవడంలో మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మనకు లాభం లేనివి. ఒకటే వెహికల్ స్టాపింగ్ అనేది దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9, ఒక వస్తువు మాస్ 4 kg. ఇక్కడ మనం 12 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క యాక్సిలరేషన్ ఎంత? అంటే 4 kg మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద 12 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే ఎంత యాక్సిలరేట్ అవుతుంది? ఇక్కడ మనకు దీనికోసం మనకు ఒక ఫార్ములా తెలియాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద ఫోర్స్? ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్ టు MA. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే మనకు ఇక్కడ ఫోర్స్ ఈజ్ గివెన్ అండ్ ఆల్సో మాస్ ఈజ్ గివెన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఏ ఒకటే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఏ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏలో ఏ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై ఎం. ఎఫ్ ఈజ్ గివెన్ వాట్? 12 న్యూటన్స్ ఇచ్చిండు. 12 డివైడెడ్ బై మాస్ 4 kg, 12/4 అంటే ఎంత వస్తుంది? 3. ఇక్కడ మాస్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆన్సర్ ఇస్ బి. ఇక్కడ యాక్సిలరేషన్ అన్నప్పుడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది మనకు గుర్తుండాలి. యాక్సిలరేషన్ అంటే ఏంది? v/t, వెలాసిటీ బై టైం. వెలాసిటీకి మనకు తెలుసు మీటర్ పర్ సెకండ్, ఇది టీ ఇంకొక సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆన్సర్ ఈస్ బి, 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం, 12/4 దట్ ఈస్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, రెండు బలాలు 25 న్యూటన్స్ 15 న్యూటన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెట్ ఫోర్స్ ఎంత? వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? ఫస్ట్ వన్ ఇస్ 25 న్యూటన్స్, సెకండ్ వన్ ఇస్ 15 న్యూటన్స్. ఈ రెండు ఏం చేస్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతున్నాయి. ఆన్సర్ ఏ 10 న్యూటన్, బి 40 న్యూటన్స్, సి 20 న్యూటన్స్, డి 5 న్యూటన్స్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం నెట్ ఫోర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? హయ్యర్ ఫోర్స్ మైనస్ లోయర్ ఫోర్స్. 25 minus 15 that is 10 న్యూటన్స్. ద ఆన్సర్ ఇస్ 10 న్యూటన్స్. అంటే నెట్ ఫోర్స్ 10 న్యూటన్స్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఫోర్స్ మనం ఏం చేయాల్సి వస్తుంది? సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. 25 minus 15 దట్ ఈస్ ఆన్సర్ 10 న్యూటన్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఫ్రిక్షన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఫ్రిక్షన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఏ రఫ్ సర్ఫేస్, బి స్మూత్ సర్ఫేస్, సి ఐ సర్ఫేస్, డి ల్యూబ్రికేటెడ్ సర్ఫేస్. ఇక్కడ మీరు బిసిడి ఈ 3 అబ్జర్వ్ చేస్తే స్మూతీ సర్ఫేస్, ఐ సర్ఫేస్, ల్యూబ్రికేటెడ్,
దీస్ 3 ఆర్ ద స్మూత్ సర్ఫేసెస్. అంటే ఈ 3 బీసీడి ఈ 3 ఆప్షన్స్ స్మూత్‌కి సంబంధించినవి. అంటే లెస్ ఫ్రిక్షన్ ఉన్న సందర్భాలు. ఒక రఫ్ సర్ఫేస్ అన్నప్పుడు మాత్రం దిస్ ఈజ్ మాక్సిమం ఫ్రిక్షన్. అంటే మాక్సిమం ఫ్రిక్షన్ ఎప్పుడుంటది? రఫ్ సర్ఫేస్ ఉన్నప్పుడు మాత్రమే మాక్సిమం ఫ్రిక్షన్ ఉంటది. అంటే మోర్ రఫ్‌నెస్, మోర్ ఫ్రిక్షన్. లెస్ రఫ్‌నెస్, లెస్ ఫ్రిక్షన్. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 12th వన్. ఫ్రిక్షన్ తగ్గించడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తారు? అంటే ఫ్రిక్షన్ ఉండొద్దు అంటే ఏం చేస్తే ఫ్రిక్షన్ ఉండదు? ఇక్కడ ఫస్ట్ వన్ పాలిషింగ్, సెకండ్ వన్ ల్యూబ్రికేషన్, థర్డ్ వన్ బాల్ బేరింగ్స్, ఫోర్త్ వన్ ఆల్ ద అబోవ్. ఇక్కడ మనకు ఫ్రిక్షన్ ఉండొద్దు, రెడ్యూస్ చేయాలి. పాలిషింగ్ అంటే హార్డ్ సర్ఫేస్ని ఏం చేయాలి? స్మూత్ చేసేదాన్ని ఏమంటాం మనం? పాలిషింగ్ అంటాం. ల్యూబ్రికేషన్ అంటే ఏంది? ల్యూబ్రికేషన్ అంటే లూబ్రికెంట్స్ అంటే కొన్ని లిక్విడ్స్ యూజ్ చేసి మనం పార్ట్స్ హీట్ కాకుండా, ఓవర్ హీటింగ్ కాకుండా మనం వెహికల్స్ లోపల యూజ్ చేస్తాం. వాటిని ల్యూబ్రికెంట్స్ అంటాం. బాల్ బేరింగ్స్ అంటే ఇవి రౌండ్గా ఉంటాయి. ఇవి ఫ్రిక్షన్ తక్కువ ఉండడానికి మనం ఏం చేస్తామంటే రౌండ్ షేప్డ్ తయారు చేస్తాం. ఆల్ ద అబోవ్ అంటే ఆన్సర్ ఏంది? ఇక్కడ అన్ని అంటే పాలిష్ అనేది, ల్యూబ్రికేషన్ అనేది, బాల్ బేరింగ్స్ అనేవి ఈ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ 13th వన్. ఒక కారు 10 మీటర్ స్క్వేర్ యాక్సిలరేషన్తో మూవ్ కావాలంటే 2000 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయాలి. అప్పుడు దాని యొక్క మాస్ ఎంత ఉండాలి? ఆ బాడీ మాస్ ఎంత ఉంటే అది 2000 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుందని క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఏమేమి ఇచ్చిండు ఇక్కడ? ఫోర్స్ ఈజ్ గివెన్, దిస్ ఈజ్ ఫోర్స్. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో గివెన్. మనకేం కావాలి? మాస్ కావాలి. ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఆల్రెడీ ఏం తెలుసు మనకి? ఇక్కడ ఎఫ్ తెలుసు, మనకు ఏ తెలుసు, ఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎం ఈక్వల్ టు వాట్? ఎఫ్ బై ఏ. ఫోర్స్ బై యాక్సిలరేషన్ ఈక్వల్ టు మాస్. ఫోర్స్ ఎంత? 2000. యాక్సిలరేషన్ ఎంత? 10. 2000 by 10 దట్ మీన్స్ 200 కేజీ ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద మనం 20,000 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే అది 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేట్ అవుతుంది. దట్ మీన్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఏం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2000 by 10 దట్ ఈస్ 200 కేజీ. క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఫ్రీ ఫాల్లో వస్తువులు ఎందుకు పడతాయి? అంటే ఆబ్జెక్ట్స్ ఫ్రీగా ఎందుకు కింద పడడం జరుగుతుంది? వై డూ బాడీస్ ఫాల్ ఫ్రీలీ టువర్డ్స్ ఎర్త్? ఎందుకు పైనుంచి కిందికి వస్తున్నాయి? ఆల్రెడీ మనకు తెలుసు. దట్ ఈస్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అన్ని ఆబ్జెక్ట్స్ పైనుంచి కిందికి వస్తాయి. ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ. ఏ ఫ్రిక్షన్, బి గ్రావిటీ, సి మ్యాగ్నెటిజం, డి ఎయిర్ ప్రెషర్. ఆన్సర్ ఇస్ బి గ్రావిటీ. నెక్స్ట్ ఇక్కడ కొంచెం టిపికల్ క్వశ్చన్స్, హాట్ క్వశ్చన్ 15 నుంచి 20 వరకు. ఒక బాక్సు లేదా ఒక కారు భూమి పైన ఆగి ఉంది. మనం ఒక కారును ఆపినప్పుడు దాన్ని మనం కదిలించడానికి ట్రై చేస్తే అది ఈజీగా కదలదు. ఆ కదలకపోవడానికి కారణం ఏ బలం లేదా ఏ ఫ్రిక్షన్? అంటే విచ్ ఫోర్స్ ప్రివెంట్స్ అ బాక్స్ ఫ్రమ్ మూవింగ్? అంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏ స్టాటిక్ ఫ్రిక్షన్, బి కైనటిక్ ఫ్రిక్షన్, సి గ్రావిటీ, డి మ్యాగ్నెటిజం. ఆగి ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఆగి ఉన్నప్పుడు దాని మీద ఉండే ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఇక్కడ ఆన్సర్ చూడండి, స్టాటిక్ ఫ్రిక్షన్. మోషన్ ప్రారంభం కాకుండా అపోజ్ చేసే ఫ్రిక్షన్ దట్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఆన్సర్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్. 16th వన్. ఒక క్రికెటర్ బాల్ పట్టేటప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడానికి కారణం వై డస్ ఎ క్రికెటర్ పుల్ బ్యాక్ హ్యాండ్స్ వైల్ క్యాచింగ్? ఆయన క్యాచ్ పట్టేటప్పుడు ఆ చేతిని ఎందుకు వెనక్కి తీసుకుంటాడు? మాస్ రెడ్యూజెస్, ఆప్షన్ ఏ. బి ఫోర్స్ రెడ్యూజెస్, సి స్పీడ్ ఇంక్రీజెస్, వెయిట్ రెడ్యూజెస్. ఇక్కడ చూడండి, అంటే ఆ పర్సన్ క్యాచింగ్ చేసేటప్పుడు కొంచెం సేపు ఆ బాల్ను గాలిలో ఉండేలా ట్రై చేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు?
టైంని ఇంక్రీజ్ చేస్తుండు, అంటే ఇక్కడ గాలిలో ఉండే టైంను ఇంక్రీజ్ చేస్తుండు. టీ ఇంక్రీజ్ అయితే యాక్సిలరేషన్ తగ్గుతుంది. అంటే టైం పెంచడం వల్ల ఏమైతుంది, దాని యొక్క యాక్సిలరేషన్ చేంజ్ ఇన్ ద స్పీడ్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా యాక్సిలరేషన్ డిక్రీజ్ అయిందనుకోండి, ఫోర్స్ తగ్గుతుంది. సో ఫోర్స్ తగ్గడం వల్ల ఏ పర్సన్ అయితే క్యాచ్ చేస్తున్నాడో ఆ క్యాచ్ బట్టే ఆ పర్సన్కి దాని యొక్క ఆ బాల్ యొక్క దెబ్బ అంటే బలం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 17th వన్, మూన్పై వెయిట్ తక్కువగా ఉండడం కారణం ఏంది? అంటే ఆబ్జెక్ట్స్ ఎర్త్ మీద ఉన్న వెయిట్ మూన్ మీద ఉన్న వెయిట్ సేమ్ ఉండదు. అంటే ఇక్కడ మాస్ అనేది ఎక్కడైనా సేమ్ ఉంటుంది, కానీ వెయిట్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రావిటీ. గ్రావిటీ ఎక్కువగా ఉంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, గ్రావిటీ తక్కువ ఉంటే వెయిట్ తక్కువ ఉంటుంది. ఎర్త్ మీద గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అదే భూమి మీద మూన్ మీద చూసుకున్నట్లయితే ఈ ఎర్త్ మీద ఉన్న గ్రావిటీలో 1/6 వంతు మూన్ మీద ఉండడం జరుగుతుంది. అంటే మూన్ మీద ఏ బాడీ తీసుకున్న దాని వెయిట్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎర్త్. మాస్ డిక్రీజెస్, ఏ బి గ్రావిటీ లెస్, సి వెలాసిటీ ఇంక్రీజెస్, డి ఫ్రిక్షన్ ఇంక్రీజెస్. గ్రావిటీ ఈజ్ లెస్, అంటే మూన్ మీద వెయిట్ తక్కువగా ఉండడానికి కారణం ఏంది, మూన్ పైన గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. మూన్ గ్రావిటీ ఎంత ఉంటుంది, ఎర్త్ గ్రావిటీలో 1/6 ఉంటుంది. నెక్స్ట్ 18th వన్, కారు రోడ్డుపై గ్రిప్ ఇవ్వడానికి ఏ ఫోర్స్ హెల్ప్ చేస్తుంది? కార్ రోడ్డు పైన ఆగి ఉంది, అది అక్కడే ఉండడానికి ఏ ఫోర్స్ హెల్ప్ చేస్తుంది? విచ్ ఫోర్స్ ప్రొవైడ్స్ గ్రిప్ ఫర్ ఎ కార్ ఆన్ ద రోడ్? ఆల్రెడీ గతం డిస్కస్ చేసిన మనం ఇంతకుముందు క్వశ్చన్లో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఆగి ఉన్న ఒక కారు ఆగి ఉంది అంటే ఆ కారు అక్కడే ఆగి ఉండడానికి కారణం ఏంది, దాని మీద ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాం? ఆల్రెడీ ఇది కారు భూమితో టచ్లో ఉంది, ఇక్కడ ఏ ఫోర్స్ అప్లై అవుతుంది, స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే అక్కడే ఉండడానికి ట్రై చేస్తుంది. ఈ టైర్లకు దీనికి మధ్య ఒక ఫోర్స్ ఉంది, దట్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ వల్లనే కార్ అనేది మూవ్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది, అంటే కదలలేదు. ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే మనం మోర్ ఫోర్స్ అప్లై చేస్తే అది మూవ్ అవుతుంది. రోడ్డు టైర్ గ్రిప్ అది స్టాటిక్ ఫ్రిక్షన్ వల్లనే ఉంటుంది. రోడ్డు టైర్ గ్రిప్ స్టాటిక్ ఫ్రిక్షన్ వల్లనే ఉంటుంది. నెక్స్ట్ 19th వన్, యాక్షన్ రియాక్షన్ ప్రిన్సిపల్ ఏ లాలో ఉంది? యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్, యాక్షన్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రియాక్షన్. దట్ మీన్స్ ఏరియా, ఇది ఏ లా? న్యూటన్స్ థర్డ్ లా. మరి న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? ఎవ్రీ ఆబ్జెక్ట్స్ విచ్ ఈజ్ ఇన్ ద రెస్ట్ దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద రెస్ట్, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ దట్ ఈస్ ఇన్ ద మోషన్ దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద యూనిఫామ్ మోషన్ అన్లెస్ అండ్ అంటిల్ అప్లై ద ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ రెస్ట్లోనే ఉంటాయి, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ యూనిఫామ్ మోషన్లో ఉంటాయని న్యూటన్ ఫస్ట్ లా చెప్పడం జరుగుతుంది. న్యూటన్ సెకండ్ లా ఫోర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనే దాని గురించి ఎవరు న్యూటన్ సెకండ్ లా డిస్కస్ చేయడం జరుగుతుంది. న్యూటన్ థర్డ్ లా యాక్షన్ ఈక్వల్ టు ప్రతి యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది, దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. క్వశ్చన్ నెంబర్ 20, ఒక వ్యక్తి వాల్ను పుష్ చేస్తే వాల్ కదలకపోయినా ఫోర్స్ ఎందుకు అనిపిస్తుంది? ఒక వ్యక్తి వాల్ను పుష్ చేస్తుండు, వాల్ కదలట్లేదు, అయినా ఆయనకు ఫోర్స్ ఎందుకు అనిపిస్తుంది? ఏ మ్యాన్ పుషెస్ అ వాల్ బట్ ఇట్ డజంట్ మూవ్, వై డస్ హీ స్టిల్ ఫీల్ ఫోర్స్? ఎందుకు? ఫ్రిక్షన్ వలన. ఏ ఫ్రిక్షన్, బి వాల్ ఎగ్జెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్, సి గ్రావిటీ, డి మాస్. ఇక్కడ ఆయన ఫీల్ కావడానికి కారణం ఏంటంటే ఆయన ఎంతైతే ఫోర్స్ అప్లై చేసిండో దానికి ఆపోజిట్ ఫోర్స్ అనేది ఎవరు అప్లై చేసిరు ఆయన పైన? వాల్ అప్లై చేసింది. సో అందుకే ఆయన వాల్ను కొట్టినప్పుడు వాల్ కూడా ఆయన చేతుల మీద ఫోర్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఇవి ఫోర్స్కు సంబంధించిన ఈజీ, మీడియం అండ్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్. ఇంకా మీకు ఏ విధమైన చాప్టర్ కావాలనుకుంటున్నారో, సిలబస్ కావాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్లో చెప్పండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి
మా ఛానల్కు హెల్ప్ చేస్తారని కోరుతూ